కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారి కుటుంబం, సతీష్ కుమార్ గారి కుటుంబంతోనే ఉంటా, తప్పకుండా ఇదే బీఆర్ఎస్ పార్టీలో మేము కొనసాగుతాం అని చెప్పి నేను ప్రస్తుతానికి ఇప్పుడు జెడ్పీటీసీగా నేను సంతృప్తిగా ఉన్నా. అవకాశం వస్తే మీరు ఏ పదవిని కోరుకునే అవకాశం ఉంటుంది? చెప్పలేము. అధిష్టానం అంటే మీ మనసులో అధిష్టానం నిర్ణయం ఫైనల్, కానీ మీకు నాకు ఈ పదవి అయితే బాగుండు అనే ఆలోచన మీకు ఎప్పుడు వచ్చిందా? సురేందర్ గారు ఇప్పుడు జెడ్పీటీసీ వరకు అయితే చేసినాము. దాని తర్వాత నెక్స్ట్ ఏముంటుంది? అసెంబ్లీలో కూర్చోవాలని ఉంటుంది ఈ స్థాయికి వచ్చిన వాళ్ళకు. అవును, ఖచ్చితంగా సతీష్ కుమార్ గారి ఆశీర్వాదంతో, డాక్టర్ లక్ష్మీకాంతరావు గారి ఆశీర్వాదంతో ఒకవేళ డీలిమిటేషన్ అయితే ఏమైనా నియోజకవర్గం అబద్ధపు హామీలతోని వాళ్ళు ఈరోజు అధికారంలోకి వచ్చారు. అది నమ్మి ప్రజలు ఓట్లు వేసారు తప్ప వాళ్ళ వ్యక్తిత్వాన్ని చూస్తే చాలా మంచివారు. వాళ్ళ గొప్ప గుణం, గొప్ప మానవతావాది, మానవత్వం ఉన్న నాయకుడు. ఎవరన్నా సహాయం కోసం వెళ్తే తప్పకుండా ఆయన శరీరాన్ని కూడా ఒలిచి ఇచ్చేటువంటి అంత గొప్ప గుణం ఉన్న నాయకుడు. ప్రతి ఊర్లో వారు సహాయం చేయని ఊరు లేదు. దాదాపుగా వారితో సహాయం, వ్యక్తిగతంగా కూడా సహాయం చేసుకుంటుంది. వారు అందరికీ సహాయం చేస్తూనే ఉంటారు. వారి కుటుంబమే చాలా మంచి కుటుంబం, అన్నదానం చేసే కుటుంబం. వారితో మేము ఉండడం మా గౌరవాన్ని ఇంకా పెంచింది తప్ప తగ్గించలేదు. విద్యార్థి సంఘ నాయకులుగా, ఉప సర్పంచ్గా, టీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులుగా, జెడ్పీటీసీగా ఈ ప్రాంతంలో పార్టీకి ఒక బలమైన నాయకులు ఉన్నటువంటి ప్రస్తుత జెడ్పీటీసీ సభ్యులు, ఆయన పదవీ కాలం కూడా ఈ రోజుతో పూర్తవుతుంది. జెడ్పీటీసీ గారు పార్టీ మారే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనే అన్ని విషయాలు తెలుసుకునేందుకు మనతో పాటు జెడ్పీటీసీ సభ్యులు వంగ రవి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. విద్యార్థి దశ తర్వాత మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చారు? అసలు ఎవరి స్ఫూర్తితో వచ్చారు? అక్కడ పాలిటెక్నిక్ పూర్తి చేసుకున్న తర్వాత అక్కడ ఒక 1-2 ఇయర్స్ నేను ఉండి జాబ్కు ప్రయత్నం చేయడం జరిగింది. కానీ అప్పుడున్న పరిస్థితులల్లో తక్కువ శాలరీ అక్కడ ఇస్తామని చెప్తే, ఈ తక్కువ శాలరీకి ఈ జాబ్ చేయడం ఎందుకని చెప్పి నేను అక్కడి నుండి మళ్ళీ ముల్కనూరుకు రావడం జరిగింది. వచ్చిన తర్వాత అనుకోకుండా 1995లో ఇక్కడ ఎలక్షన్లు, గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో ముల్కనూరులో ఒకటే ఒక జనరల్ వార్డు ఉండే, మిగతా అన్ని రిజర్వేషన్ ఉండే, 14వ వార్డు. ఆ జనరల్ వార్డులో పోటీ చేసి నేను గెలిచి ఉప సర్పంచ్ కూడా నా పైన క్యాంపు వేసిన వాళ్ళు, ఆ క్యాంపు వేసిన వాళ్ళు, అక్కడికి పోయిన వాళ్ళు వచ్చి నాకు ఓటు వేసి నన్ను ఉప సర్పంచ్గా గెలిపించడం జరిగింది. అప్పుడు నేను ముల్కనూరులో ఉప సర్పంచ్ కావడం జరిగింది. తర్వాత మళ్ళీ ఏ పదవి చేపట్టారు? ఉప సర్పంచ్ తర్వాత 2001లో అంటే ఇక్కడ గ్రామ పంచాయతీ మహిళా రిజర్వేషన్ అయితే మా భార్య వంగ అరుణ గారిని సర్పంచ్గా నిలబెట్టడం జరిగింది. వారిని మరి ప్రజలు ఇక్కడ వారిని ఎన్నుకొని వారిని సర్పంచ్గా వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. వారికి అవకాశం ఇవ్వడం మూలంగా వారు, నేను ఇద్దరం కూడా కలిసి గ్రామానికి సేవ చేయడం జరిగింది. అంటే మండల పార్టీ అధ్యక్షులుగా ఎప్పుడు పనిచేశారు? 2001లో గౌరవనీయులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారి మరి వారు 94లోనే వారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకునిగా ఇక్కడికి ఇన్ఛార్జిగా రావడం జరిగింది. అప్పుడు హుజురాబాద్ నియోజకవర్గం ఉండే. ఆ ఇన్ఛార్జిగా వచ్చిన సమయంలో మరి డాక్టర్ సుధీర్ కుమార్ గారు, ఇప్పుడు ఉన్న ప్రస్తుత జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు, వారు
వారితో పాటుగా మేమంతా కూడా మొదటి నుండి కూడా మరి వారి అడుగుజాడల్లో నడుచుకుంటూ కాంగ్రెస్ పార్టీని ఇక్కడ ఈ ప్రాంతంలో బలోపేతం చేయడానికి కృషి చేయడం జరిగింది. వారి ఫాలోవర్గా నేను ఉండడం జరిగింది. అనుకోకుండా మరి వారికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ టికెట్ రాకపోవడం మూలంగా అప్పుడే 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మాజీ ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఈ ప్రాంతంలో ఇక్కడ తెలంగాణ సపరేట్ తెలంగాణ అనేది అవసరం, మరి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుంది, నీళ్లు నిధులు నియామకాల లోపల చాలా అన్యాయం జరుగుతుందని చెప్పి వారు అప్పుడే పార్టీ పెట్టడం జరిగింది. ఆ పార్టీలో కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు కూడా చేరడం జరిగింది. మరి వారితో పాటుగా మేము కూడా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరడం జరిగింది. జెడ్పీటీసీగా 5 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. అసలు మండలంలో జెడ్పీటీసీగా మీరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? జెడ్పీటీసీగా కంటే మీరు అడిగిన ఇంతకుముందు ప్రశ్న అడిగింది కదా, 2014 నుండి 18 వరకు మండల పార్టీ అధ్యక్షునిగా పనిచేసినాను. ఆ తర్వాత మరి ఇక్కడ బీసీ జనరల్ భీమదేవరపల్లి జెడ్పీటీసీగా రిజర్వేషన్ కావడం జరిగింది. మరి దాదాపుగా మండలంలోని అందరూ కూడా అన్ని గ్రామాల నాయకులు, కార్యకర్తలు, మరి మన అప్పుడు ఉన్నటువంటి మా మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు సతీష్ కుమార్ గారు నా మీద నమ్మకంతో మరి నన్ను నిలబెట్టడం జరిగింది. మరి భీమదేవరపల్లి ప్రజలు నా మీద వారు ఒక మంచి నాయకుడు తప్పకుండా ప్రజలకు సేవ చేస్తాడని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళు నన్ను మంచి మెజారిటీతో ఇక్కడ నన్ను గెలిపించడం జరిగింది. అభివృద్ధి చేశారు మండలంలో? మీకు తెలుసు, నేను గెలిచిన తర్వాత ఈ 5 సంవత్సరాల కాలంలో దాదాపు ఒక 2 సంవత్సరాలు కరోనాతోనే మాకు ఈ కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఆర్థిక పరిస్థితి చాలా అతలాకుతలం ఉండే. మరి ఇటువంటి తరుణంలో మేము జెడ్పీటీసీగా ఈ 5 సంవత్సరాల కాలంలో ఉన్నాం. మరి వాస్తవానికి ఆ ఉన్న నిధులతోనే మాకు వచ్చిన నిధులు దాదాపుగా మన మండలానికి 1 కోటి రూపాయల నిధులు జిల్లా పరిషత్ సభ్యునిగా నేను తీసుకొచ్చి అన్ని గ్రామాలలో మన శ్మశాన వాటికలు కావచ్చు, పల్లె ప్రకృతి వనాలు కావచ్చు, తర్వాత వాటిలలో బోర్లు వేయించడం జరిగింది. కొన్ని ఊర్లలో టెంపుల్స్ దగ్గర కూడా బోర్లు వేయడం జరిగింది. తర్వాత సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, అన్ని గ్రామాలకు దాదాపుగా నేను నిధులు పంచి అభివృద్ధి చేయడం జరిగింది. కొంచెం కొత్తకొండ గ్రామం అనేది నేను అప్పుడు గెలిచినప్పుడు ఆ ఊర్లో సీసీ రోడ్లు అంతకుముందు ఒక్కటి కూడా లేకుండా వాళ్ళు స్పెషల్గా నన్ను అడిగినారు, ఇప్పుడు మీరు గెలిస్తే మా కొత్తకొండ గ్రామాన్ని మీరు దత్తత తీసుకోవాలని చెప్పడం జరిగింది. కొంచెం కొత్తకొండ గ్రామానికి ఎక్కువ నిధులు పెట్టి కొంచెం ఆ సీసీ రోడ్లు ఇట్లా అవన్నీ అభివృద్ధి చేయడం జరిగింది. ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీకి ఒక పెద్ద దిక్కుగా వివరించారు. జెడ్పీటీసీగా మండల పార్టీ అధ్యక్షులుగా పనిచేశారు. కానీ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ కోలుకోలేని దెబ్బ తగిలింది. గవర్నమెంట్ పోయాది, ఎమ్మెల్యే కూడా ఓడిపోయారు, అనేక మంది ప్రజాప్రతినిధులు కూడా పార్టీ మారారు, ఇంకా చాలామంది కూడా పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి గడ్డు పరిస్థితుల నేపథ్యంలో పార్టీని బతికించుకునేందుకు భీమదేవరపల్లి మండలంలో అసలు మీరు ఏ విధమైన కార్యాచరణ రూపొందిస్తున్నారు? సురేందర్ గారు, మీకు రాజకీయాలలో విజయాలు, అపజయాలు, అధికారం అనేది అనధికారం అనేది ఉంటూనే ఉంటుంది. విజయాలు వస్తూనే ఉంటాయి, ఓటములు కూడా వస్తూనే ఉంటాయి. సో గడ్డు కాలం అని మీరు అనుకుంటా ఉన్నారు, కానీ 10 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత 10 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నది. అనేక రకాలైనటువంటి రాష్ట్ర అభివృద్ధి అనేక రకాలుగా
గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. మీకు తెలుసు అప్పుడు మన రాష్ట్రం సాధించుకున్నప్పుడు మన రాష్ట్ర పరిస్థితి ఏంది, ఇప్పుడు మన రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందింది. అప్పుడు కరెంటు 24 గంటలు కరెంటు ఇద్దామంటే మనం కరెంటు కొనే పరిస్థితి. అప్పుడు నీళ్ళు ఇద్దామంటే నీళ్ళు లేవు, నెరలు వారిన భూములు, పంట అనేది ఎక్కడ కూడా సరిగ్గా లేదు. అప్పుడు చెరువుల పూటిక తీత లేదు. అసలు విద్యార్థులు చదువుకుందామంటే గురుకులాలు కూడా చాలా తక్కువ ఉన్నాయి. వైద్య కళాశాలలు లేవు. ఆసుపత్రులు కూడా గవర్నమెంట్ ఆసుపత్రుల పనితీరు కూడా అంతంత మాత్రమే. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం రాష్ట్రం సాధించుకున్న తర్వాత నీళ్లు తెచ్చుకున్నాము, ప్రాజెక్టులు కట్టుకున్నాము. ప్రాజెక్టుల ద్వారా వరి పంటను మనం ఉత్పత్తిని దేశంలో నంబర్ 2 స్థాయికి తీసుకొచ్చినాము. రాష్ట్రాన్ని అనేక రంగాల్లో అభివృద్ధి చేసుకున్నాం. కానీ హుస్నాబాద్ నియోజకవర్గంలో అనేక రకాల సబ్ స్టేషన్లు కావచ్చు, విద్యుత్ కొరత తీర్చిండ్రు, ట్రాన్స్ఫార్మర్లు కావచ్చు, రోడ్లు కావచ్చు. ముఖ్యంగా గౌరవెల్లి రిజర్వాయర్ గురించి వారు చాలా గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారి సహకారంతో, వినోద్ కుమార్ గారు గౌరవనీయులు మాజీ ప్రణాళికా సంఘం అధ్యక్షులు మాజీ ఎంపీ గారు వారి సహకారంతో వారు గౌరవెల్లి పూర్తి చేయడం కోసం చాలా ప్రయత్నం చేసిండ్రు. పూర్తి చేసి ట్రయల్ రన్ కూడా చేసి విజయాన్ని సాధించారు. మరి అది నింపే క్రమంలో అక్కడ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో అక్కడ ఉన్నటువంటి రాజకీయాలను వాళ్ళు అక్కడ ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు ఇది ఎట్లానే చేసి వీళ్ళకి పేరు వస్తుందనే ఒక దురుద్దేశంతో దాన్ని కోర్టులకు కేసేసి ఆపించడం జరిగింది. రాజకీయాల్లో అపజయాలు ఉంటాయి, విజయాలు ఉంటాయి. తప్పకుండా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు మళ్ళీ బ్రహ్మాండంగా నీరాజనాలు వలుపుతారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. వాళ్ళ అబద్ధపు ప్రచారాలతో వాళ్ళు ఈరోజు అబద్ధపు హామీలతోని వాళ్ళు ఈరోజు అధికారంలోకి వచ్చారు. అది నమ్మి ప్రజలు ఓట్లు వేసారు తప్ప పనితనం లోపల కాదు. పనితనానికి మించి మీరు చూస్తే గౌరవ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారు నిజంగా వాళ్ళ వ్యక్తిత్వాన్ని చూస్తే చాలా మంచివారు. వాళ్ళ గొప్ప గుణం, గొప్ప మానవతావాది, మానవత్వం ఉన్న నాయకుడు. ఎవరన్నా సహాయం కోసం వెళ్తే తప్పకుండా ఆయనే శరీరాన్ని కూడా ఒలిచి ఇచ్చేటువంటి అంత గొప్ప గుణం ఉన్న నాయకుడు. ప్రతి ఊర్లో వారు సహాయం చేయని ఊరు లేదు. దాదాపుగా వారితో సాయం వ్యక్తిగతంగా కూడా సాయం వారు అందరికీ సాయం చేస్తూనే ఉంటారు. వారి కుటుంబమే చాలా మంచి కుటుంబం, అన్నదానం చేసే కుటుంబం. వారితో మేము ఉండడం మా గౌరవాన్ని ఇంకా పెంచింది తప్ప తగ్గించలేదు. ప్రస్తుత ఎమ్మెల్యే మంత్రి పొన్నం ప్రభాకర్ గారి పరిపాలన ఏ విధంగా ఉంది? 6 నెలలనే పరిపాలన మీద మనం ఒక దానికి అంటే రావడం అనేది మనం కరెక్ట్ కాదు, అభిప్రాయానికి రావడం. ఎందుకంటే వాళ్ళకి అవకాశం ఇచ్చారు, 6 నెలలు అవుతుంది. కానీ 6 నెలలు వాళ్ళు ఎక్కిన తర్వాత 100 రోజులనే చేస్తామని చెప్పి ఒక 6 గ్యారంటీలు 13 హామీలు అవి. అలా 2-3 ఉద్దరే మాత్రమే తీర్చిర్రు. ఇది బస్సు ఫ్రీ బస్సు అన్నారు, అది ఉద్దరే. అది గవర్నమెంట్ ఆర్టీసీకి వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు వేయచ్చు, పైసలు ఉన్నప్పుడు వాళ్ళకి ఆర్టీసీకి ఇస్తారు. కరెంటు కూడా ఉద్దరే, వాళ్ళు పైసలు ఉన్నప్పుడు ఆ కరెంటు వాళ్ళకు జమ చేస్తారు. ఇక ఇంకోటి ఆరోగ్యశ్రీ ఆల్రెడీ మా గవర్నమెంట్ మా ప్రభుత్వం ఉన్నప్పుడే పెంచింది అది. కానీ అది ప్రజలకు చాలామంది తెలియదు. ఇక వాళ్ళు చేసింది అయితే ఇప్పటి వరకు అయితే ఏం లేదు. మరి ముందు ఇంకా చేస్తా అంటున్నారు, చూడాలి. మరి అది చూసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు విఫలమైన రోజు మేము ప్రజాక్షేత్రంలో వాళ్ళ బరాబర్ నిలదీసుడే, కొట్లాడుడే, వాళ్ళను తప్పకుండా వాళ్ళు ఎంబడివాడు ఖాయం. ప్రస్తుత మంత్రి గౌడ సామాజిక వర్గం చెందినవారు. హుస్నాబాద్లో దాదాపు గౌడ కులస్తులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఆయన గెలిపించుకున్నారు అనే ఒక నినాదం ఉంది. అదే సామాజిక వర్గానికి చెందిన వంగ రవి గారు ఒకవేళ పరిస్థితులు ఏమైనా మారితే కాంగ్రెస్ పార్టీలోకి పోయే అవకాశం ఉందా? అంటే ఫస్ట్ కూడా మీరు కాంగ్రెస్ పార్టీ చెందినవారే, మరి ఆ దిశగా ఏమైనా ఉన్నాయా?
ఇప్పుడైతే మాకు అవసరం అయితే రాలేదు. ఎందుకంటే ఇప్పుడు పొన్నం ప్రభాకర్ అన్న నాకంటే ఒక సంవత్సరం సీనియర్, ఎన్ఎస్సిఐలో పనిచేసినాం. వారు ఎస్ఆర్ఆర్ కాలేజీలో ప్రెసిడెంట్గా 87లో చేశారు. నేను 88లో మాసప్ ట్యాంక్ పాలిటెక్నిక్ కళాశాలలో నేను ప్రెసిడెంట్ అయినా. నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 72 కాలేజీలకు జాయింట్ యాక్షన్ కమిటీ ప్రెసిడెంట్గా ఉంటే అప్పుడు అనేక పోరాటాలు చేసినాం, అనేక ఉద్యమాలు చేసినాం. ఎన్ఎస్ఐ నేషనల్ కన్వెన్షన్ న్యూఢిల్లీలో జరుగుతూ కూడా నేను డెలిగేట్గా అక్కడికి పోయినా. కాంగ్రెస్ పార్టీలో కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారితో పనిచేసిన. పార్టీలు వారి పార్టీ, ఇప్పుడు వారు ఆ పార్టీ నుండి వారికి అవకాశం వచ్చింది. బీఆర్ఎస్ అందరం గౌడ సామాజిక వర్గం అయినంత మాత్రం అన్ని అదే పార్టీలు అందరూ ఉండాలని ఏం లేదు కదా. టీఆర్ఎస్లో నేను గౌడ సామాజిక వర్గానికి చెందిన నేనున్నా, నాకు పార్టీ కూడా అనేక అవకాశాలు ఇచ్చింది. ఇదే పార్టీలో ఉంటా. మళ్ళీ చెప్తున్నా, కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారి కుటుంబం, సతీష్ కుమార్ గారి కుటుంబంతోనే ఉంటా తప్పకుండా. ఇదే బీఆర్ఎస్ పార్టీలో మేము కొనసాగుతాం అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ నుండి ఏమైనా పిలుపు వస్తే? కాంగ్రెస్ పార్టీ నుండి ఇండైరెక్ట్గా పిలుపులు వస్తాయి, కానీ నేనే తిరస్కరిస్తాను. ఎందుకంటే నాకు ఇష్టం లేదు. ఉండని కాంగ్రెస్ పార్టీ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అవకాశం ఇచ్చింది. మళ్ళీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పోయి అది బస్సు ఫుల్ అవుడు, మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇది అధికారంలోకి వస్తే ఇటొచ్చుడు. ఇప్పటికే కేసీఆర్ గారు వాస్తవం కూడా వారిని తప్పుపట్టడం కాదు, కానీ తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తర్వాత మనకు రెండోసారి 88 సీట్లు మనకు వచ్చినా కూడా సరే, ఎందుకో మరి వారు కాంగ్రెస్ పార్టీని, తెలుగుదేశం పార్టీ వాళ్ళను కూడా, ఎమ్మెల్యేలను కూడా మనం తీసుకోవడం జరిగింది. అది నేను అనుకుంటా ఉన్నా, అది చేయడమే కరెక్ట్ కాదని అనుకుంటా. ఎందుకంటే దానివల్ల ఈరోజు ఏమైందంటే, ఉద్యమ కాలంలో పనిచేసిన వాళ్ళు కరెక్ట్ ఉన్నారు, కానీ ఈ పార్టీలకు వారు నమ్మి వారికి మంచి పదవులు కట్టబెట్టి ఈ ప్రభుత్వంలో పెద్దపీట వేసిన వాళ్ళు పదవులు అనుభవించి కేసీఆర్ గారిని ఇప్పుడు వెన్నుపోటు పొడిచి వాళ్ళు వేరే పార్టీలకు అధికారం కోసమే, ఒక 6 నెలలు అధికారం పోతే కూడా తట్టుకునే శక్తి మనకు లేకపోతే మరి ఎట్లా? మరి గతంలో ఉన్న చాలామంది రాజకీయ నాయకులు చాలా పదవులు అనుభవించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చాలా మోరల్ వాల్యూస్తో ఉన్నారు, చాలా సిద్ధాంతాల ప్రిన్సిపల్స్ మీద వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఆస్తులు అమ్ముకొని రాజకీయం చేసిన వాళ్ళు ఉన్నారు. అధికారం కోసం ఎన్నడూ కూడా పాకులాడని వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు కూడా అట్లనే చేస్తే ఇవాళ మన పరిస్థితి ఇట్లా ఉండేది కాదు. ఖచ్చితంగా ఇది మాత్రం వారు నమ్మినందుకు వారు ఇప్పుడు నిజంగా ఆత్మవిమర్శ చేసుకుంటా ఉన్నారు. ఇక ముందు ఇలా జరగదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. నిత్యం ప్రజాక్షేత్రంలో ఉండే మీరు భవిష్యత్తులో మీ రాజకీయ లక్ష్యం ఏంటి? రాజకీయ లక్ష్యం అంటూ ప్రస్తుతానికి ఇప్పుడు జెడ్పీటీసీగా నేను సంతృప్తిగా ఉన్నా. ఒక విద్యార్థి నాయకునిగా, ఒక వార్డు మెంబర్ నుండి, ఉప సర్పంచ్ నుండి, సర్పంచ్ నుండి ఈరోజు జెడ్పీటీసీగా నేను ఎదిగిన. ప్రజలు మన మండల ప్రజలు ఆశీర్వదించరు, గ్రామ ప్రజలు ఆశీర్వదించరు. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నేను వాళ్ళకు పనిచేస్తూ ఉన్నా. పదవి ఉన్నా లేకపోయినా కూడా ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నా. నేను మా భార్యకు కూడా చెప్పిన, నా ఈ జన్మను నేను వ్యక్తిగతంగా, అంటే ఇప్పుడు నీకు కొంత నష్టం జరుగుతూ ఉన్నది, కొంత నీ త్యాగం ఇలా ఉన్నది, ఖచ్చితంగా ఈ జన్మను నా భగవంతుడు కొంచెం ప్రజల కోసమే ఇచ్చిండని అనుకుంటా ఉన్నా. నువ్వు ఏమనుకోవద్దని కూడా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. వాస్తవం కూడా అది ఎందుకో మరి భగవంతుడు ఈ జన్మను ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని నాకు కలిగించాడు. పదవులు ఉన్నా లేకున్నా ఖచ్చితంగా ప్రజల మధ్యనే ఉంటా, ప్రజల కోసం పనిచేస్తూనే ఉంటా. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కొంతమంది పేర్లు ప్రతిపాదించినప్పుడు మీ పేరు కూడా ప్రతిపాదనలో ఉన్నట్టు తెలిసింది, అది నిజమేనా? వాస్తవమే. అది మన గౌరవ మాజీ ఎమ్మెల్యే గారే నాకు చెప్పడం జరిగింది. హుజురాబాద్ ఉప ఎన్నికలో అప్పుడు ఈటల రాజేందర్ గారి మీద అభ్యర్థిగా నీ పేరు కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది.
కాకపోతే జిల్లా వేరు, కరీంనగర్ జిల్లా, ఇది మన వరంగల్ అర్బన్ జిల్లా కాబట్టి జిల్లా వేరు అనేది కొంచెం అక్కడ వచ్చింది. తర్వాత నియోజకవర్గం కూడా పక్కది కదా అని చెప్పి అట్లా అంటే వాళ్ళైతే ఆలోచించారని మాత్రం సార్ చెప్పిండు. గౌడ సామాజిక వర్గాన్ని చెందిన వాడు కాబట్టి అక్కడ హుజురాబాద్లో గౌడ్స్ కూడా బాగానే ఉన్నారు కాబట్టి బాగానే ఉంటుందని చెప్పి వాళ్ళు ఆలోచించిన మాట వాస్తవమే. అది నాకు సార్ చెప్పడం జరిగింది. రాజకీయాల్లో మీకు మళ్ళీ అవకాశం వస్తే మీరు ఏ పదవిని కోరుకునే అవకాశం ఉంటుంది? చెప్పలేము, అధిష్టానం. అంటే మీ మనసులో అధిష్టానం అధిష్టానం నిర్ణయం ఫైనల్, కానీ మీకు నాకు ఈ పదవి అయితే బాగుండు అనే ఆలోచన మీకు ఎప్పుడు వచ్చిందా? సురేందర్ గారు ఇప్పుడు జెడ్పీటీసీ వరకు అయితే చేసినాము. దాని తర్వాత నెక్స్ట్ ఏముంటుంది, అసెంబ్లీలో కూర్చోవాలని ఉంటుంది ఈ స్థాయికి వచ్చిన వాళ్ళకు. అవును, ఖచ్చితంగా సతీష్ కుమార్ గారి ఆశీర్వాదంతో, కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారి ఆశీర్వాదంతో ఒకవేళ డీలిమిటేషన్ అయితే ఏమైనా నియోజకవర్గాల పునర్విభజన జరిగి అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ ఆశీర్వాదంతో అవకాశం ఉంటే అది అయితే ఆ ఆలోచన ఒకవేళ అధిష్టానం ఆదేశిస్తే నిలబడాలని ఉంటుంది. కానీ సతీష్ అట్లాంటిది ఒకవేళ అవకాశం లేకపోతే మాత్రం 100% సతీష్ కుమార్ గారి శ్రీరామ బంటుగా మాత్రం ఉంటాడని చెప్పి చెప్తాను. ఇదండి మన జడ్పీటీసీ వంగరావి గారి యొక్క మనోగతం. మరి ఆయన లక్ష్యం అయితే ఎమ్మెల్యేగా చట్టసభల్లోకి అడుగు పెట్టాలని చెప్పి ఒక ఆలోచన అయితే ఉంది. మరి అవకాశం వస్తే ఈ ప్రాంతం నుండి వంగరావి గారు చట్టసభల్లోకి అడుగుపెట్టి ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తారని చెప్పి నమ్ముతూ థ్యాంక్ యూ అన్న. ధన్యవాదాలు సురేందర్ గారు.